వేర్వేరు ప్రమాదాలతో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. దుర్ఘటనల్లో 2 చిన్నారులు సహా 5గురు దుర్మరణం చెందగా 34 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదాలు బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాపట్ల నుంచి కనిగిరి వైపు వెళుతున్న కారు అదుపు తప్పి పందిళ్లపల్లి నుంచి చీరాల వెళుతున్న కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా దత్తలూరు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందారు. మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా సిఎస్ పురం మండలం ఉప్పలపాడు పామూరుకు చెందిన కొంతమంది తిరుమలకు వెళ్లి వస్తుండగా వారి వాహనం పాల వ్యానును ఢీకొని ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడి 2 చిన్నారులు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. మృతులను హైదరాబాద్కు చెందిన లక్ష్మి, గోవర్ధినిగా గుర్తించారు. బస్సు హైదరాబాద్ నుంచి ఆదోని వెళుతుండగా ప్రమాదం జరిగింది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసిన పోలీసులు చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు ఆదోనికి చెందిన బిస్మిల్లా ట్రావెల్స్కు చెందిందిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారైనట్లు ప్రయాణికులు తెలిపారు. నల్గొండ జిల్లా తిప్పర్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన ఓ మహిళ మృతి చెందారు. హైదరాబాద్లో నివాసముంటున్న సుబ్రహ్మణ్యం కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లి వస్తుండగా కారు డివైడర్ను ఢీకొట్టింది. సుబ్రహ్మణ్యం భార్య చనిపోగా అతని పరిస్థితి విషమంగా ఉంది. 2 పిల్లలు, డ్రైవర్కి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.